గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. సో ఈ ఇండస్ట్రీకి అంటే ఇప్పుడు సీరియల్స్కి రాకముందు సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు అసలు ఎందుకు వచ్చాను, వదిలేసి వెళ్ళిపోతే బాగుండేది కదా, అలాంటి ఇన్సిడెంట్స్ అలా ఎప్పుడు అనిపించేది అంటే పగలు రాత్రి వర్క్ చేస్తాం కదా, నిద్ర లేకుండా నిద్ర ఓ పక్క నిద్ర వచ్చేస్తూ ఉంటుంది, ఓ పక్క రాత్రి షూట్లు జరుగుతూ ఉంటుంది, అబ్బా అనిపిస్తుంది. కానీ అది స్క్రీన్ పైన లేకపోతే బయట వాళ్ళు పొగిడినప్పుడు అదంతా మర్చిపోతాం, తెర మీద చూసుకున్నా అలా మర్చిపోతాం ఎవరైనా పొగిడినప్పుడు. కానీ ఫస్ట్లో అంత నిద్ర లేకపోయినా కూడా ఆ క్యారెక్టర్ వల్ల మనకి ఆ ఇంపాక్ట్ ఉండేది. అది ఇప్పుడు కొంచెం రాత్రి నిద్ర లేకుండా చేయమంటే మాత్రం అబ్బా అనిపిస్తుంది. ఇప్పుడు రూల్స్ పెట్టుకుంటున్నాం, రాత్రి అయితే మేము చేయం, లేదా ఎప్పుడోసారి అయితే ఎమర్జెన్సీ అయితే చేస్తాము, రెగ్యులర్గా నైట్స్ షూట్ అయితే మేము చేయము అనేది ఇప్పుడు బయటపడి చెప్పేస్తున్నాం. ఇప్పుడు ఇంకా కొంచెం సీనియారిటీ వచ్చింది కదా. 30 years? ఆల్మోస్ట్ 25 years. ఓకే, వెరీ ఫస్ట్ తమిళ్లో చేశారు మీరు? ఫస్ట్ ఎంట్రీ తమిళ్, విజయకాంత్ గారి ఫిలిము, అందులోనూ సిస్టర్ అనమాట. యాక్చువల్గా అప్పుడే అనుకున్నాను చేద్దాము అని, అప్పుడు ఆఫర్ వచ్చే అది ఒక పెద్ద, నేను అదే చాలాసార్లే చెప్పాను కానీ ఎన్నిసార్లు చెప్పినా మర్చిపోలేని విషయం అది. పెద్ద ఫస్ట్ స్టార్ట్ అవ్వడమే ఫైట్తో స్టార్ట్ అయింది నా కెరియర్. ఓకే, ఫస్ట్ తీసుకెళ్ళి ఫైట్ ముందు నుంచోబెట్టారు, ఏం తెలీదు, మొత్తం అన్ని తాళ్ళు కట్టేసి రోప్స్ కట్టేసి రోప్ షాట్ వేరే. ఆ హీరో ఏంటంటే పెద్ద ఫైట్స్లో చాలా సూపర్ స్టార్ అనమాట ఆయన, ఇక్కడ తమిళనాడులో విజయకాంత్ అని. ఆయన మీద నన్ను ఎక్కించుకొని ఫైట్ చేస్తాడు. నేను చిన్నప్పటి నుంచి చబ్బీగానే ఉండేదాన్ని, అంత సాహసం ఆయన ఎలా చేశారో నాకు అర్థం కాదు ఇప్పటికీ. కానీ అంత స్ట్రాంగ్గా ఉండేవారేమో. నేను అదే అనుకున్నాను, ఎలా అబ్బాయి యాక్సిడెంట్ ఏదో ఏ బక్క పిచ్చినో కదా కమిట్ చేసుకోవాలి, ఇలాగా నన్ను పోయిసరి మనకు తెలియదు అది, అంటే ఇలా కట్టేస్తారు, ఇలా మనం ఫైట్ తీయాలి అనేది తెలియదు. వాళ్ళు చెప్పింది ఏంటి, ఒక సిస్టర్ క్యారెక్టర్, ఫ్యామిలీ, శ్రీవిద్య గారు అమ్మగారు. అదేంటిది ఫస్ట్ నాకు అమ్మగారు శ్రీవిద్య గారే, హీరోయిన్ ఖుష్బూను రంజిత ఇద్దరు హీరోయిన్స్. వీణ హీరో గారు, విజయకాంత్ గారి హీరో అని చెప్పగానే సరే ఓకే మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్ అది ఇది సరే బాగుంది అలా అనుకుని వెళ్ళిపోయా. వెళ్ళంగానే ఏవిఎం స్టూడియోలో ఆల్రెడీ ఫైట్ జరుగుతోంది. జరిగేసరికి విజయకాంత్ గారు చూశారు, డైరెక్టర్ చూశారు, చూడంగానే సరే మేకప్ వేసేయండి అన్నారు. మేకప్ టెస్ట్ ఏమోలే అనుకున్నా, సరే మేకప్ టెస్ట్ ఏమోలే మామూలుగా ఓ చూడీదార్ ఇచ్చారు, అది వేసుకొని షార్ట్కి రమ్మన్నారు. అసలు ఏమీ తెలియలేదు, అర్థం కాలే, ఫైట్ ఉందని తెలియలేదు. కానీ చెప్పడం నేను అన్నా మళ్ళీ ఇప్పుడు ఫైట్ కదా జరుగుతుంది, నాకు ఇంట్లో కదా సీన్స్ ఉండాలి కదా, నేను ఇంట్లో కదా ఉంటాను, ఇప్పుడు ఫైట్గా జరుగుతుంది, ఇప్పుడు చూస్తారమ్మా, లేదు మాది చూస్తారు. మళ్ళీ అన్నీ వెళ్ళి గెటప్ అంతా వేసి మొత్తం అన్నీ పెట్టిన తర్వాత జుట్టు కూడా అసలు పాపం లేదు, విగ్గు పెట్టి మామూలుగా జుట్టు ఉండేది నాది, మళ్ళీ ఏదో విగ్గు పెట్టి ఏదేదో చేశారు, మొత్తానికి మొత్తం మేకప్ వేసేసారు నాకు. ఇది మొత్తం ఒక 2-3 hours నా చుట్టూ ఒక 50 మంది ఉన్నారు, ఆర్నమెంట్స్ పెట్టేసి. అంటే అప్పుడు ఆర్నమెంట్స్ లేదు, ఫైటే కదా, సింపుల్ డ్రెస్సే అనమాట, సింపుల్ చూడీదార్ వేసాను. తీసుకెళ్ళగానే సరే షార్ట్ చేద్దామా చూద్దామా అన్న. ఫస్ట్ తీయగానే ఒక పేజ్ డైలాగు, తమిళ్ రాదు, ఫస్టే ఒక పేజ్ డైలాగు ఫైటర్స్తో, ఏం అర్థం కాలే. నేను మా కజిన్తో చెప్పా వెళ్ళిపోదాము, నాకు ఎందుకు భయం కావట్లేదు, నాకేందో ఏం అర్థం కావట్లేదు, లాంగ్వేజ్ ఏం అర్థం కావట్లేదు ఫస్ట్ అంటే. లేదు నువ్వు అవసరపడకు, ఈరోజే ఏం తీసేయలే, ఊరికే నీకు టెస్ట్ చేస్తున్నారు అంతే, చూద్దాము వెలిసి అర్జెంట్, నువ్వు టెన్షన్ పడకలే. సరే ఆ రోజు ఇంకా డైలాగ్ తీయకుండా చెప్పించి తర్వాత ఫైట్ తీశారు. ఫైట్ తీసినప్పుడు మళ్ళీ డైరెక్టర్ గారికి కొంచెం తెలుగు తెలుసు, అరవింద్ రాజ్ గారని, ఆయన కూర్చోపెట్టి బాగుంటుందమ్మా నువ్వేమి భయపడద్దు, ఇలాగా ఫైట్ అంటే ఆయన మీద ఎక్కాలి, ఆయన పడిపోతారండి అన్న. ఆయన పడిపోకుండా మేము చూసుకుంటాం, ఆయన ఎత్తుకుంటే నన్ను పడిపోతారండి అని. ఎంత ఇన్నోసెంట్గా ఉండేదన్నమాట మైండ్. అంటే లేదమ్మా పడిపోకుండా మేము చూసుకుంటాంలే అని చెప్పి మొత్తానికి ఆయన కాలు, ఆయన ఇది నా కాలు కట్టేసి, అంటే ఆయన రోప్ షాట్లో గోడ మీద ఇలా స్టెప్స్ వేసి గాల్లోకి ఎగురుతారు, స్పైడర్ మ్యాన్ లాగా ఎగిరి ఈ విలన్ని కొడతారనమాట. సో ఇదంతా పైన మేము ఉండాలి కదా, నేను ఉండాలి కదా, భుజం మీద వేసుకుంటారు, ఉప్పు మూట్లాగా వేసుకొని ఫైట్ చేస్తారనమాట. ఏమో ఒక 15-20 రోజులు జరిగింది ఆ ఫైట్. 15 days జరిగింది.
సరే ఇక ఫైట్ అబ్బా అనుకునే లోపు కట్ చేస్తే సాంగ్ ఊటీలో. సో ఊటీలో సాంగ్ కదా, ఫ్యామిలీ సాంగ్ అనమాట. సో అది ఎంజాయ్ చేసి వచ్చాము. అప్పుడు శ్రీవిద్య గారు చాలా ఎలా ఉండాలి ఏంటి, ఇండస్ట్రీకి కొత్త ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎలా మేకప్ చేసుకోవాలి, ఎలాగా ఇది చేయాలి అని చెప్పి చాలా చెప్పించేవారు. చాలా ఫస్ట్లో కొంచెం మాట్లాడేవారు కాదు. నా ఇన్నోసెన్స్ చూసి తర్వాత సరే లేదేదో టింకర్లా ఉంది సరే పోనీలే పాప చిన్నపిల్లగా ఉంది అని చెప్పి తర్వాత దగ్గర తీసుకొని అన్నీ చెప్పేవారు. తర్వాత ట్రాక్ మధ్యలో నడవడం ఎలాగా, ట్రాక్లో నడుస్తూ డైలాగ్ చెప్పడం ఎలాగా ఫస్ట్లో వచ్చేది కాదు. కోఆర్డినేషన్ చూసుకోవాలి కదా, అది చాలా. ఆ తర్వాత సరే నేను అమ్మ నడుచుకుంటూ వస్తామన్నమాట ట్రాక్లో. ఆవిడ ముందు మాట్లాడుకుంటూ వెళ్తారు, నేను వెనకాల ఫాలో చేయాలి. నేను ఏదోటి ఆవిడ చెప్పిన దానికి కౌంటర్ ఇస్తూ వెళ్ళాలి. సరే చూశారు, నేను మాట కింద చూసేస్తున్నాను, పడిపోతాను భయం. సో ఇది వర్కౌట్ కాదని మళ్ళీ ఏం చేశారు, 2 ట్రాక్లు వేసి ఆ 2 ట్రాక్ల మధ్యలోనే మమ్మల్ని నడిపించారు. సో మన కోసం అంత చేశారు అంటే ఆ షాట్ ఎంత ఇంపార్టెంటు, ఆ షాట్ అలాగే తీయాలని ఆ డైరెక్టర్ ఎంత పట్టుపట్టారు. ఆ వర్క్ మీద ఉండేది అంటే ఏదో ఒక ఎలాగైనా తీయాలి, అలాగే తీయాలి షాట్, ఈ అమ్మాయి చేతి చేయించాలి. అని తర్వాత కొంచెం అలవాటైంది. విజయకాంత్ గారితో ఫైటింగ్ 15 రోజులు షూట్ అన్నప్పుడు 15 రోజులు అలా ఎత్తుకునే ఉన్నారా మిమ్మల్ని? 15 రోజులు లేదు. ఫస్ట్లో ఏంటంటే నన్ను ఒక బాక్స్లో దాచేస్తారు. బాక్స్ తీసినప్పుడు ఫస్ట్ మీరుంటారు, తర్వాత అందులో ఉంటే ఆయన కాపాడి ఒక 5-6 షాట్సే ఎత్తుకోవడం. ఓకే, మిగతా అంతా ఓ పక్కన నుంచో పెట్టే ఫైట్ చేస్తారు కదా. కొన్ని ఫస్ట్లో మాత్రమే అది తీసినప్పుడు ఎవరో విలన్ అనుకొని తీస్తారు, నేను లేస్తాను, ఈ లోపల ఎవరో వస్తుంటే అప్పుడు గబక్కన మీద వేసుకొని ఫైట్ చేస్తారు. ఆ తర్వాత కింద నుంచో పెట్టి మళ్ళీ బ్యాలెన్స్ ఫైట్ అంతా జరిగింది. ఒక 5-6 షాట్స్ అనమాట. ఓకే, తర్వాత ఏమన్నారు మీరు భుజాన్ని ఎత్తుకున్న తర్వాత విజయకాంత్ గారితో కానీ? తర్వాత ఆయన ఏమన్నారంటే ఫస్ట్ షార్ట్ అయిపోయింది, నేను ఎవరో తెలుసా అన్నారు. నేనే ఫస్ట్ టైం చూడడం. తెలీదు అంటే ప్రాబ్లం, అంటే పెద్ద హీరో అని తెలుసు, తెలీదని చెప్పలేను, కానీ ఫస్ట్ టైమే చూడడం. తెలుసు సార్, అలా కాదు అన్నట్టు అవును, మళ్ళీ ఎవరు అడుగుతారేమో అని భయం క్వశ్చన్స్. తెలుసు సార్, నా ఫైట్స్ తెలుసా, నేను ఫైట్ చూసాను. ఈ లోపల ఆయన షార్ట్కి పిలిచారమ్మ. అప్పుడు ఫైటర్స్ అంతా తెలుగు వాళ్ళు కొంచెం చాలామంది ఉన్నారు, పొన్నాంబలం గారు వీళ్ళంతా కూడా అప్పుడు ఉండేవారు ఫైట్ ఇదిగా. సార్ ఫైట్ ఏంటి స్పెషల్ అంటున్నారు, ఎలాగా? ఆయన గాల్లో కిక్ చేసి కొడతారు, అది ఆయన స్టైలు. ఓకే అలా కొంచెం నేను ఈ లోపల తెలుసుకుంటున్నాను అనమాట ఆయన గురించి. మెల్లిగా ట్యూన్ అయ్యి ఆయన సినిమాలు చూడడం. అప్పుడు ఇవి కూడా లేదు కదా, టోటల్గా మనకి మొబైల్స్ లేవు, మొబైల్స్ రాలేదు ఇంకా అప్పటికి. మొబైల్స్ లేదు. సరే ఇంటికి వెళ్ళి మనం ఏదైనా థియేటర్కి వెళ్ళే చూడాలి, సినిమా చూడాలంటే అప్పుడు వెంటనే ఆయన సినిమా అంటే ఎక్కడి నుంచి వస్తుంది. సో ఆయన సినిమా ఏదైనా రిలీజ్ అయితే గబగబా పరిగెత్తి వెళ్ళి ఆ సినిమా చూడడం, ఆయన ఎలా చేశారు ఏంటి అనేది అప్పుడు ఒక్కొక్కళ్ళ గురించి తెలుసుకోవాలన్నమాట. సో సినిమా మీద అవగాహన అనేది ఆ తర్వాతే మొదలైంది. బేసిక్గా అంతకు ముందు వరకు ఏదో చిన్న ప్రేక్షకురాల్లాగా సినిమా చూడడమే కానీ దాని మీద పెద్ద అవగాహన లేదు. ఆ తర్వాత కొంచెం ఇంట్రెస్ట్ రావడం, తెలుసుకోవడం, పూర్తిగా తెలుసుకునే లోపే మనం ఏదో ఒక విధంగా బిజీ అయిపోవడం. నిజంగా చెప్పాలంటే ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కూడా నాకు ఇంకా అవగాహన రాలేదనే చెప్పాలి. ఎందుకంటే అంత బిజీ అయిపోయాను టోటల్గానే. రెగ్యులర్ షూట్స్, తర్వాత సినిమాల తర్వాత మలయాళంకి వెళ్ళాను సడన్గా. మలయాళంలోకి వెళ్ళిన తర్వాత నేను చేసింది ప్రతిదీ నా లక్ హిట్ అయిపోవడం. సో ఒక 10 ఏళ్ళు మలయాళంలో వెళ్ళాం హీరోయిన్గా సీరియల్స్లో. సో మనం లేకపోతే జరగదు. సినిమాకి ఎలాగైతే హీరోను, సీరియల్కి హీరోయినే మెయిన్. సో అంతా మన మీద. అందుకని ఈవెన్ నాకు నంది అవార్డు వచ్చినప్పుడు కూడా నేను వెళ్ళలేకపోయాను తీసుకోవడానికి. సో నేను ఈరోజు చాలా బాధపడే విషయం ఏంటంటే, ఆ రోజు పాప మా సిస్టర్ వెళ్ళి తీసుకున్నందుకు సంతోషమే, కానీ చూడు ఎంత పెద్ద అవార్డును కూడా మనం వెళ్ళి తీసుకోలేనంత బిజీలో ఉండిపోయి దాన్ని తెలియలేదు, చూసావా? ఎందుకంటే కేరళలో ఎక్కడో ఒక విలేజ్లో ఉన్నాం, అక్కడి నుంచి 4 రోజులు పట్టేది హైదరాబాద్ రావాలంటే. సో వాళ్ళు 4 రోజులు షూటింగ్ క్యాన్సిల్ చేసుకోవాలి. 4 రోజులు షూటింగ్ క్యాన్సిల్ చేసుకుంటే వాళ్ళకి అందరికీ ప్రాబ్లం అయిపోయేది. సో ఇంకేం చేయాలో తెలియదు, అడిగి చూశాను. 4 రోజులు అంటే కష్టం అమ్మా, వెళ్ళడం మీరు రావడం 4 days 5 days అయిపోతుంది ఈజీగా. సో టోటల్ షెడ్యూల్ ఏది అయిపోతుంది, ఎలా ఇవ్వము అది ఇది అంటే. సరే అప్పటికి నాకు దాని మీద ఇంపార్టెన్స్, అవును కదా నేను లేకపోతే ఇక్కడ జరగదు కదా.
సర్లే మా చెల్లిని వెళ్ళి తీసుకోమంటా అని చెప్పి అది కూడా తీసుకోలేకపోయాను ఆ రోజుల్లో నేను. అది తెలుగుకి వచ్చింది కదా, తెలుగు సీరియల్ అనుబంధం అంతరంగాల తర్వాత, అంతరంగాలు నా ఫస్ట్ సీరియల్ ఈటీవీలో. అది కూడా చాలా పాపులర్ అయింది, ప్రియాంక రోల్. ఇప్పటికీ అంతరంగాలు మాట్లాడతారు. సో పొగరబోతు క్యారెక్టర్, ఫస్ట్ నెగిటివ్ క్యారెక్టర్ అనమాట. అంతరంగాలు, అనంత మానస చదరంగాలు పాట ఉండేది కదా. అసలు అది ఎంత మైండ్కి కానీ మన ఫీలింగ్స్కి కానీ ఫస్ట్ వచ్చే సీరియల్స్ అవి వచ్చాయి కాబట్టి సుమన్ గారు అయితే అసలు ఒక్కొక్క వర్డ్ చూసి చూసి రాసేవారు దాంట్లో. ఒక్క వర్డ్ కాదు, ఒక లెటర్. మేము ఆ లెటర్ని కాగని కూడా అనకూడదు, అంత ఆయన ఆలోచించి 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 రాసిన స్క్రిప్ట్ అది. ఈవెన్ శరత్ బాబు గారు కానీ ఏ ఆర్టిస్ట్ మార్చడానికి లేదు, ఆయన ఎలా రాశారో మేము అలాగే చెప్పాలి. ఎందుకంటే ఆయన అంత పక్కాగా ఉండేవారు ఆ స్క్రిప్ట్ మీద. నేను ఎంతో ఆలోచించి ఒక్కొక్క కథాపాత్రని నేను క్రియేట్ చేసి దానికని డైలాగ్స్ రాస్తున్నాను. ఎవరు మార్చేసి వాళ్ళ ఓన్ చేసుకోవడానికి అని చెప్పి మార్చేయకండి. మీకు కష్టమో నష్టమో మీకు వీలైతే ఓన్గా చెప్పండి, లేదంటే ప్రాంప్ట్ అయినా తీసుకోండి, కానీ స్క్రిప్ట్ మాత్రం మార్చొద్దు అని చెప్పి స్ట్రిక్ట్గా రూల్స్ ఉండేవి. సో శరత్ బాబు గారితో సహా ఒక అక్షరం కూడా మార్చేవారు కాదు. అలాగే ఆయన అనుకున్నట్టే జనాల్లో కూడా అంత డీప్గా వెళ్ళిపోయింది అది. అందరు రోల్స్ కూడా అసలు ఈ రోజుకి చెప్పుకునేటట్టు అయిపోయింది. ట్రూ సినిమాల నుంచి సడన్గా